రావే బయటికి. ఏమండి శివాజీ బయటికి రా. ఏంటండి ఇది? ఏమో చూద్దాం రారా బయటికి. ఏంటండి ఏమైంది? మీ భాగోతం తెలుసుకుందామని వచ్చాం. నువ్వు దానికి ఏమవుతావు అసలు? మర్యాదగా మాట్లాడండి. తను నా భార్య. అది నీకు పెళ్ళమైతే నా మేనల్లుడికి ఏమవుద్ది బాబు? సమాధానం చెప్పు. పోనీ నా మేనల్లుడు గాయత్రి పెళ్లి చేసుకున్నాడా లేదు అదైనా చెప్పు. అది వాళ్ళు చెప్పేది ఏమిటండి? క్యాసెట్ లో చూసాంగా. ఏమయ్యా పరాయివాడి పెళ్ళాన్ని లేపుకొచ్చేసి కాపురం చేయడానికి సిగ్గుగా లేదు? మగాడు వాడికి బుద్ధి లేకపోతే ఆడదానివి నీకైనా ఉండక్కర్లా? వీళ్ళిద్దరు అక్రమంగా ఒకటై నా మేనల్లుడి జీవితాన్ని నాశనం చేశారండి. నా చెల్లమ్మని చంపేశారండి. ఊళ్ళో ఉంటే వీళ్ళు రంకు సాగదని పారిపోయి వచ్చి ఇక్కడ కాపురం పెట్టారు. ఇలాంటి వాళ్ళని ఏం చేసినా పాపం లేదు. కొట్టండి. నేను చెప్పేది కాస్త వినండి. అది కాదండి. నా మాట వినండి. ఆగండి ఆగండి. ఇంకొక ఇక్కడ ఉన్నాడేంట్రా? ఆగండి 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 ఆగండి. వీళ్ళేం తప్పు చేశారని మీరు కొడుతున్నారు? మొగుడు బతికుండగానే మరొకరితో కాపురం చేయటం తప్పు కదా? కాదు. తాళికి ఆలికి తేడా తెలియని నచ్చిబాబుతో అమ్మాయికి జరిగిన పెళ్లి అసలు పెళ్లే కాదు. ఊరందరి మధ్యలో జరిగిన పెళ్లిని నువ్వు ఒక్కడివి కాదంటే సరిపోతా? నేనే కాదు, రాజేశ్వరమ్మ గారు కూడా అది పెళ్లి కాదనుకున్నారు. కాబట్టే వీళ్ళిద్దరికి మళ్ళీ పెళ్లి చేశారు. నేనే సాక్ష్యం. ఆ పెళ్లికి దగ్గరుండి శివాజీతో తాళి కట్టించింది ఎవరో కాదు, అచ్చిబాబు. ఏం చెప్తున్నావురా సొల్లు? విన్నారండి? విన్నారా? కొడుకు కట్టినటువంటి తాళి తెంచేసి కోడలికి ఇదిగో ఆడితో తాళి కట్టించిందంట. ఏమయ్యా సత్యమా చెల్లెట్టకు తిరిగిరాదు. ఏం చెప్పినా ఈ ఏజెన్సీ వాళ్ళు నమ్మేస్తారు అని అనుకుంటున్నావా? మీరు చెప్పిన అబద్ధాలు నమ్మినప్పుడు నేను చెప్పిన నిజాలు ఎందుకు నమ్మరు వీళ్ళు? అచ్చిబాబు, ఈ దుర్మార్గుల మాటలు నమ్మద్దు. మీ అమ్మగారిని చంపేసింది కూడా వీళ్ళే. ఏంట్రా నోటుకొచ్చి వాగుతున్నావు? మా సిస్టర్ మేము చంపడం ఏంటి? ఆవిడ మమ్మల్ని కడుపును కడకపోయినా చేతులతో పెంచిందిరా. తల్లిలో పాలిచ్చి పెంచకపోయినా అక్కలాగా ఆర్లిక్స్ ఇచ్చి ఆదరించిందిరా. అలాంటి సిస్టర్ ని బ్రదర్స్ చంపుతారా? బ్రదర్స్ చంపుతారా? సిస్టర్ చంపుతారు. డబ్బు పిచ్చి పట్టిన మీలాంటి దుర్మార్గులు సిస్టర్నే కాదురా, అవసరమైతే కన్న తల్లిని కూడా చంపుతారు. అబ్బాయి గారు బాగా గుర్తు చేసుకోండి. ఆ రోజు మనం దొంగ పోలీసు ఆట ఆడుతున్నాం. వీళ్ళు కత్తులు తీసుకుని మనం చంపడానికి వస్తే నేనే మీతో పారిపోమని చెప్పాను. విన్నారండి? ఇప్పటిదాకా మా సిస్టర్ని చంపింది మేమేనన్నాడు. ఇప్పుడు మా మేనల్లుడి మీద కూడా మర్డరం చేసామంటున్నాడు. ఇదంతా పచ్చబద్ధం. ఇది నిజం 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 అని నువ్వు ఒక్కడు గొంతు చించుకు అరిచినంత మాత్రాన అబద్ధం నిజమైపోతారా? పోనీ నేను నోరు తెరిచి నిజం చెబితే నమ్ముతారా? నోరుమిరా, ఇది అరకువారి పంచాయతీ. ఇక్కడ నీకు ఓటు హక్కు కూడా లేదు. ఎన్నాళ్ళు మీరు చెప్పినట్టే నోరు మూసుకుని పడి ఉన్నాను. కానీ ఇంతమంది మంచి వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే ఇప్పుడు కూడా నేను నోరు మూసుకుని నేను మనిషిని చెప్పుకోవడానికి కూడా నాకు అర్హత ఉండదు. అది కాదు హర్షవర్ధన్, అసలు ఏం జరిగిందంటే బాబు, మీరు మేనమామలు అనుకుంటున్న ఈ లఫుట్ గాళ్ళు పెద్ద ఫ్రాడ్ గాళ్ళు. మీ అమ్మగారు వాళ్ళిద్దరికి పెళ్లి చేసి ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చి పడుకున్నారు. అమ్మా రాజేశ్వరి, ఏమిటన్నయ్యా? ఒక్కసారి బయటికి రామ్మా. రామ్మా. ఇంత అర్ధరాత్రి పూట ఏం పని అన్నయ్యా? మంచి పనులైతే పగటిపూట, యాదవ పనులైతే రేత్రిపూటే కదమ్మా చెయ్యాలి. వెదవ పనేమిటి? నిన్ను చంపడం ఏదో పనే కదా అక్క. నన్ను చంపడం ఏమిట్రా? మరి ఆస్తి అంతా మాకు దక్కాలి అంటే నిన్ను చంపాలి కదమ్మా. బావగారు పోయాక బెంగతో నువ్వు పోతావు అనుకున్నాం. పోలే. కొడుకు పిచ్చోడయ్యాకన్నా బెంగెట్టుకు పోతావు అనుకున్నాం. అప్పుడు పోలేదు. పైగాను వాడికి పెళ్లి చేసావు. ముందు చూపుతో మేము వాడికి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించాం కాబట్టి సరిపోయింది. లేకపోతే ఆస్తి మొత్తం ఆడు తన్నుకుపోయేవాడు. ఏమిటి? నా కొడుకు ఆపరేషన్ చేయించింది మీరా? లేకపోతే గవర్నమెంట్ వాళ్ళు అనుకున్నా. తోడబుట్టిన వాళ్ళని నమ్మితే ఎంత ద్రోహం చేస్తారు? నమ్మితేనే కదా ఏదైనా చేయగలిగేది. మామూలుగా అయితే నిన్ను కొంతకాలం బతకనిచ్చేవాళ్ళమే, కానీ నీ కోడలికి పెళ్లి చేసి పంపించావు కదా, అదే
నీ సావును ముందుకు తీసుకొచ్చేసింది. కోడలు వేరే వాడితో లేచిపోయిందని అది తట్టుకోలేక నువ్వు ఆత్మహత్య చేసుకున్నావని జనాన్ని నమ్మించడానికి మాకు ఇంతకంటే గోల్డెన్ ఛాన్స్ రాదు. అందుకనే ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టాం. నన్నేం చెయ్యొద్దురా, కావాలంటే ఆస్తి మొత్తం మీకు రాసిచ్చేస్తాను. నేను లేకపోతే అచ్చిబాబు అనాథైపోతాడు అన్నయ్య. నన్ను వదిలేయండి. కష్టం అమ్మా, నువ్వు బతుకుండే ఆస్తి మొత్తం మాకు రాసిచ్చావు అనుకో, జనానికి లేనిపోయిన డౌట్లు వస్తాయి. ఆ పిచ్చోడి గురించి మర్చిపో. ముచ్చోడికి పడేసినట్టు తలకు ముద్ద పడేస్తుంటావు. దయచేసి మా కోసం చచ్చిపోక. ఆగండి, ఏమిటి దారుణం? ఆగండి, అరే అదే ఏమిటి? ఆగండి, వదలండి. తోడుపుట్టిందని చంపేస్తారా? వదలండి, ఏమిటి దారుణం? అరే, అలా మీ అమ్మగారిని దారుణంగా చంపి ఊరి జనం ముందు ఆత్మహత్య చేసుకుందని నమ్మించారు. ఇప్పుడు చెప్పండి, ఆస్తి కోసం తోడబుట్టిందని చంపేసిన వాళ్ళ మాటలు నమ్మి ఏ తప్పు చేయని వీళ్ళని అవమానిస్తారా? నిజ నిజాలు తెలియక మిమ్మల్ని తిట్టి కొట్టాం, మమ్మల్ని క్షమించండి. ఆ వెధవలు చెప్పిన మాటలు నమ్మి మిమ్మల్ని అపార్థం చేసుకున్నాం. ఏమీ అనుకోకమ్మా. ఆ వెధవల్ని చెట్టు కట్టేయండి, రాళ్లతో కొట్టి చంపుదాం. ఏరి వీళ్ళు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.